మంత్రి గారు అయినటువంటి వెంకయ్య నాయుడు గారు పత్రికాముఖంగా హైదరాబాద్ నగరంలో తర్వాత ఢిల్లీలో మాట్లాడిన సందర్భంలో ఈ సబ్జెక్ట్ ను వారు ఎంచుకున్నారు. కానీ మనకు మీకందరికీ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత, నాకు పాస్ అయిన తర్వాత ఒక సంఘటన కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వము క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరణ చేస్తున్నామని చెప్పి కేంద్ర క్యాబినెట్ కూడా సవరణ ఏ అంశం పైన చేస్తుందో మీకు అందరికి తెలుసు. ఎమ్మెల్సీల సంఖ్యను 50 నుండి 58 వరకు పెంచుతున్నాము. అది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి 21 సెక్షన్ లో ఆ క్లాజు 1A చెప్పేసి దాన్ని మార్చాలని చెప్పి మొన్న శుక్రవారం నాడు ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. తర్వాత రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి గారు ఆర్టికల్ 3 కింద 2 రాష్ట్రాలకు, లేకపోతే ఇది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపి మరి ఏం చేస్తాడు రాష్ట్రపతి గారు చూడాలి. వివరణ తెచ్చుకున్న తర్వాత బిల్లు పార్లమెంట్ లో వచ్చే బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24, 25 ప్రారంభమవుతాయి. ఆ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి సవరణ పేరుతో తీసుకొస్తున్నారని చెప్పి మనకు క్యాబినెట్ డిసిషన్ కూడా బయటకు వచ్చేసింది. అరుణ్ జైట్లీ గారు పత్రికాముఖంగా వారు విలేకరులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మన శుక్రవారం. సో మొన్న మంగళవారం ఆ పార్లమెంటు చేరేది అనుకుంటున్నారు కాదు, మొన్న మంగళవారం నాడే లాస్ట్ డే నాడు జరిగిన. అయితే దాని తర్వాత నెక్స్ట్ డే నాడు పత్రికా విలేకరుల ముందు మాట్లాడడం జరిగింది. నేను ఢిల్లీలో ఉన్న పత్రికా మిత్రులతో మాట్లాడడం జరిగింది. అది పత్రికల్లో కూడా రావడం జరిగింది. అయితే నిజంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టము పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తదనంతరము కేంద్ర క్యాబినెట్ కొత్త ప్రభుత్వము మోడీ గారి నాయకత్వం వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ సమావేశంలోనే వారు ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ కూడా మనకు అందరిలో నిరసన తెలియజేశాం. ఏది 7 మండలాలు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తూ ఆర్డినెన్స్ లో సౌండ్. హలో, వినొస్తుందండి? అయితే ఆర్డినెన్స్ రూపంలో సవరణ ఈ కొత్త ప్రభుత్వంలో మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకునే విషయం మనందరికీ తెలుసు. అది పార్లమెంట్ లో మళ్ళీ ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను నిరసన తెలియజేశారు. నిజంగా ఆర్డినెన్స్ లో మీకు తెలుసు, పార్లమెంట్ సమావేశాలు ముఖ్యంగా లోక్సభలో ఆర్డినెన్స్ రీప్లేస్ చేస్తూ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో కేవలం 6 వారాల్లో పెట్టినే సెషన్స్ మొదలైన తర్వాత 6 వారాల్లో పెట్టే బిల్లు పాస్ కావాలి. పెట్టి చెల్లి నిలుపుకుంటూ కాదు. బిల్లు పాస్ అయితేనే ఆర్డినెన్స్ బిల్లు కింద చట్ట కింద అది మారుతుంది. అయితే మీకు తెలుసు, ఆ 7 మండలాలు బదలాయిస్తూ తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ బిల్లు రూపంలో పార్లమెంట్ లో పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను ఆ రోజు పెద్దెత్తున నిరసన తెలియజేస్తాం. బిల్లులోకి వెళ్ళి నేను స్టాట్యూటరీ రిజల్యూషన్ మూవ్ చేస్తాను. మనకందరూ తెలుసు, రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్ లో ఒక ఆర్డినెన్స్ రూపంలో ఒక చట్టాన్ని తీసుకొస్తే దాన్ని ఇంతకుముందు చెప్పినట్టు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత 6 వారాల్లో గత బిల్లు పాస్ కావాలి. అయితే బిల్లు ప్రవేశపెట్టే ముందు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు, కారణాలు అవన్నీ కూడా చెప్తారు. ఆ రీప్లేస్ చేసే ముందు, బిల్లు ప్రవేశపెట్టే ముందు కూడా మంత్రి గారు దానిపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. దాన్ని రూల్స్ లో స్టాట్యూటరీ రిజల్యూషన్ ద్వారా దాన్ని మనము మన నిరసన కావచ్చు, లేకపోతే అది ఎందుకు చట్ట వ్యతిరేకమో ప్రజా వ్యతిరేకమో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆర్డినెన్స్ మాత్రం ఉంటుంది. బిల్లు పెట్టేటప్పుడు మనం నిరసన దాన్ని అపోజ్ చేసి పెడితే కానీ దాన్ని మాట్లాడే అవకాశం సభ్యులకు ఉండదు. నేను ఆ స్టాట్యూటరీ
రెవల్యూషన్ ను ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ నేను మాట్లాడినా ఆ రోజు పత్రికలో టీవీలో కూడా వచ్చింది. నేను చాలా సీరియస్ గా 7 మండలాలు ఎందుకు విన్నది రాజ్యాంగ వ్యతిరేకం ఇది కారణం చెప్పాను ఆ రోజు. మీకు తెలుసు, బహుశా లోకసభ స్పీకరు మీరు కోర్టుకు వెళ్ళండి నాకు సంబంధం నేను చెప్పింది కేవలము మన అంశంలో పెట్టే. అసలు నిజంగా కూడా పత్రికలు టీవీలు ప్రచారం చేయలేదు. మనకు బట్టలు లేవని నేను కాన్స్టిట్యూషన్ లో నేనే యాజ్ వినోద్ కుమార్ గా నేను స్టాట్యూటరీ రిజల్యూషన్ మూవ్ చేశాను. ఆ రోజు నేను చెప్పాను, మీరు ఈ ఆర్డినెన్స్ జారీ చేయడమే వ్యతిరేకము. రాష్ట్రపతి గారు తప్పు చేశారు నేను లోక్సభలో మాట్లాడారు. ఇఫ్ యూ రీకలెక్ట్ లోక్సభ దట్ ద ప్రెసిడెంట్ హీస్ ఎక్స్పీరియన్స్ ద ప్రెసిడెంట్ అండ్ నాట్ అదే టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి కూడా చెప్పింది. బహుశా దాని తర్వాత 2 రోజులు మేము ప్రముఖ గారి దగ్గర వెళ్తూ కూడా చాలా కోపం కూడా చూశారు మమ్మల్ని. ఎందుకు చెప్పానంటే ఐ హ్యావ్ ఎ కేస్ చెప్తున్నారు. ఎనీ బిల్ టు ఆల్టర్ మనందరూ తెలుసు, తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ అంశం తెలిసిన వాళ్ళకు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పైన ప్రతి సామాన్య పౌరులు కూడా చెప్పేంత ప్రచారం చేస్తాం మనం. ఏది బిల్లు ప్రవేశపెడితే శాసనసభకు రావాలి, శాసనసభ కేవలం అభిప్రాయం చెప్తుంది, అది ఆమోదించవలసిన అవసరం లేదని చెప్పి మన తెలంగాణ కోసం మనం పదే ఆర్టికల్ 3ని చెప్పడం జరిగింది. నేను అదే ఇస్తాను, రాష్ట్రపతి గారు ఒక ఆర్డినెన్స్ జారీ చేసే ముందు లేకపోతే ఒక బిల్లు పార్లమెంట్ ప్రవేశపెట్టే ముందు దే హ్యావ్ టు అసర్టైన్ ద వ్యూస్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేచర్, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడేది. రాష్ట్రపతి గారు సస్పెండ్ చేశారు ఈ చట్టాన్ని, ఈ ఆర్డినెన్స్ ఈ బిల్లును లోక్సభలో పెట్టే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఈ బిల్లు పెట్టడం కరెక్ట్ కాదు. ఈ 7 మండలాలు మీరు ఇస్తామంటున్నారు, రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు అవసరం లేదు 7 మండలాలు వీళ్ళు మొయ్యలేదు ఈ బిల్లు అంటే ఎవరు కారణం? మా తెలంగాణలో వదులుకోము, ఆ బిడ్డలు బావాలని చెప్పి మేమంటాం, మా అభిప్రాయాలు మీరు వినాలే కదా అని చెప్పి మనం పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాం. మీకు తెలుసు, ఆ రోజు ఈ కొత్త ప్రభుత్వము మొదటి బిల్లు వాళ్ళ సంపూర్ణమైన మద్దతుతో ఆ బిల్లు పాస్ కావడం జరిగింది. 7 మండలాలు బదలాయించడం జరిగింది. ఈ రోజు ఉంది. అయితే నిన్న పత్రికా విలేకరుల ముందు మధ్య మాట్లాడాము. ఎందుకంటే కొంతమంది మిత్రులను నన్ను సమర్థించాలా వ్యతిరేకించాలని చెప్పి కొంతమంది ప్రశ్న అడిగారు. నేను ఇక్కడ కొంత క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. నేను నిన్న నిరసన తెలియజేసే ముందు ఏం చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మీరు 50 నుండి 58 వరకు పెంచుకోవచ్చు. ఎందుకంటే 1/3 ఆఫ్ ది ఎమ్మెల్యే స్టేట్ లో 1/3 లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉండొచ్చు, ఎమ్మెల్సీ మెంబర్స్ ఉండొచ్చు. కాబట్టి 9 మంది యూనివర్సిటీ 40 మంది తెలంగాణకి ఇచ్చారు. 120 మంది డివైడెడ్ బై 3 40 కరెక్ట్ ఉంది. అక్కడ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి బై 3 అయితే 50 కాదు 58 వాళ్ళు పెంచుకోవచ్చు. దాని వ్యతిరేకంగా కాదు, 8 మంది పెంచుకోవడంలో తప్పేం లేదు. రాష్ట్ర కేంద్ర క్యాబినెట్ మీరు సవరణ చేస్తే ఆ సంఖ్యా బలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 మంది ఎమ్మెల్సీలు ఉండాలా, 8 మంది ఎమ్మెల్సీలు ఉండాలి, మాకు అప్రస్తుతం మాకు రావచ్చం, పెంచుకోండి. కానీ అది ఒకే అంశం కాదు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి మీరు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తారు. 7 మండలాలను తెలంగాణ నుండి తీసి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. కానీ అంతవరకు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 6 వీటిల్లో చాలా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇలా పాస్ చేసే బిల్లునే నేను ఈ సవరణలో నేను ఒప్పుకోవడం లేదు. మాకు 7 మండలాలు పోవడానే మేము వ్యతిరేకించిన పార్లమెంట్ కూడా. కానీ మీరు 7 మండలాలు తీసిన తర్వాత కూడా ఈ చట్టాన్ని మార్చాలి. ఎందుకంటే భద్రాచలము శాసనసభ నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేదు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ శాసనసభ నియోజకవర్గంలో నేను చెప్తుంది షెడ్యూల్లో 2లో 3లో చెప్తారు. మరి నీకు భద్రాచలం నీకు ఇంకా ఉండదంటున్నాడు. మరి ఇప్పుడు మహబూబాబాద్ ఎంపీ గారు నేను ఆ ఎమ్మెల్యేని ఓట్లేసారు నిజమే, కానీ తీసి ఆరాస్తులు పెట్టారు. రేపు పొద్దున ఎవరు రిప్రజెంట్ చేస్తారు? రేపు మళ్ళా 2019లో ఎన్నికలు జరగవచ్చు. ఎప్పుడైనా జరగచ్చు. ఎన్నికలు ఎప్పుడు వస్తే మన చేతిలో లేవు. కాబట్టి మరి ఆ పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడికి ఎవరు ఓటేస్తారు? ఏ ప్రజలు ఓట్లేస్తారు? మరి అట్లాంటి సవరణలు చాలా ఉన్నాయి. అంటే క్యాబినెట్
40 నుండి 58 వరకే సవరణ చేయడము అనేది మీరు సవరణ చేయదలుచుకుంటే సంపూర్ణంగా చాలా విషయాలు ఈ చట్టంలో సవరణ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మీరు ఇదివరకు 7 మండలాలు తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపినందుకు కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ అంటే ఆ చట్టం పాస్ అయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాటిని కూడా మార్చవలసిన అవుతుంది. అది కూడా మీరు ముట్టుకోలేదు. ఎంత అనాలోచితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. లెజిస్లేటివ్ నేను మన నిన్న చెప్పానండి, మరి లెజిస్లేటివ్ బిజినెస్ కండక్ట్ చేసేటువంటి వాళ్ళు పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు మరి మీరు ఆలోచన చేయాలి, మీరు చేసేటప్పుడు సవరణ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అది కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ టు ది లెజిస్లేషన్ ఆల్రెడీ పాస్డ్. బట్ సమ్ అదర్ గ్రీవెన్సెస్ ఏది 7 మండలాలు తీసిన తర్వాత మన పర్సెంట్ అగెన్స్టెడ్ ఈవెన్ మీరు ఇప్పుడు మాకు తీసేసిన తర్వాత 7 మండలాలకు భద్రాచలం టౌన్ ఇచ్చారు, దేవాలయం రామాలయం తెలంగాణలోకి ఇచ్చారు. కానీ ఆ గుడికి సంబంధించిన ఆస్తుపాస్తులన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. రేపు అక్కడ ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏ పూజారికి జీతపత్రం ఇవ్వాలన్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయానికి రాబడి కానీ ఖర్చు కానీ లేకపోతే ఆ దేవాలయానికి ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఉన్నాయి. సరే దేవుడికి భూమి ఎక్కడున్నా ఆయన గెలుపుతారు, వేరే విషయం అనుకోండి. కానీ చట్ట ప్రకారంగా అది కరెక్ట్ కాదు అని ఒక అంశం. కాబట్టి దీనికి సంబంధించిన భూములు ఉన్నటువంటి గ్రామాలు, ఆ గ్రామాలు నిజంగా ముంపు గ్రామాలు కావు. తర్వాత మనకి 4 మండలాలు ఇచ్చారు. ఇప్పుడు భద్రాచలం డివిజన్ లో అప్స్ట్రీమ్ గోదావరి అప్స్ట్రీమ్ ఉన్నటువంటి మనకు అందరికీ తెలుసు దుమ్మగూడ, చెర్ల, వెంకటాపురం, వాజేడు, లాస్ట్ ఛత్తీస్గఢ్. ఈ 4 మండలాలు ఈ రోజు మనకు అది ఒక ఐలాండ్ లాగా ఉన్నాయి. మనకు దే ఆర్ నాట్ డైరెక్ట్ కనెక్టెడ్ మనకు లేవు. ఎందుకంటే ఇప్పుడు మనము భద్రాచలం దగ్గర బ్రిడ్జ్ దాటి భద్రాచలం వెళ్ళి భద్రాచలం 4 మండలాల వాళ్ళతో 5-6 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటరే మళ్ళీ మనం వెళ్ళాలి. కాబట్టి అసలు మీ రెవెన్యూ ఆఫీసర్స్, ఖమ్మం జిల్లా కలెక్టరు, మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సంబంధించిన ఆఫీసర్స్ కూర్చొని అసలు ప్రజలకు ఏమి ఉండాలి అవన్నీ కొంత ఆలోచన చేస్తే ఏ గ్రామాలు ఎటు ఉండాలి, ఏమి ఉండాలి, కనెక్టివిటీ ఏంది, వీటి గురించి ఆలోచించవచ్చు. ఏది ఇఫెక్ట్ మీరు ఆ 7 మండలాలు మళ్ళీ మనకు కావాలని మన డిమాండ్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మళ్ళీ కూడా మొన్న నోటీస్ ఇష్యూ చేస్తాం. బహుశా అది వచ్చే దాకా వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నదాన్ని కూడా సక్రమంగా ఆలోచన చేయాలంటే కూడా అది సక్రమంగా లేదు. తర్వాత దిగువ తీయలేరు. మరొక ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఈ బిల్లు ఈ చట్టం వచ్చేటప్పుడు ఫిబ్రవరిలో మనకు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్ లో ఇది పాస్ అయిన తర్వాత మనకు దిగువ తీయలేరు హైడ్రో ప్రాజెక్ట్ తెలంగాణకు ఉండే. మరి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు బదలాయించారు. మరి దానివల్ల ఈ ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి వాటి విషయంలో గట్ట పంపకాల విషయంలో గట్ట మరి వాటిని గురించి ఏ విధంగా ఉంటుంది. ఆ హైడ్రో ప్రాజెక్టు మనకు తెలుసు చాలా తక్కువ ధరలో ఉత్పత్తి అవుతున్నది కరెంట్. అది తర్వాత పెరిగియర్ వాటర్ సప్లై ఉంది. అక్కడ దాదాపు 365 రోజులు 300 రోజులు మంచి విద్యుత్ ఉత్పత్తిని చేసేటువంటి రాష్ట్రం దాదాపు 500 మెగావాట్ల 485 మెగావాట్లు అంటారు. అంత ఉత్పత్తి మనకు కూలిపోయారు. దానికి మన కంపెన్సేషన్ ఏముంటుంది ఆ విషయాలు ఏం ప్రస్తావించలేదు అప్పుడు 7 మండలాలు బదలాయించినప్పుడు. అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యమైన విషయం మనము నిజంగా ఈ చట్ట సవరణ చేయదలుచుకుంటే ఇప్పుడు గవర్నర్ గారికి అధికారాలు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటి ఆయన రాజ్యాంగంలో ఎక్కడ లేదు, ఇలాంటి అవకాశం లేదని చెప్పడం జరిగింది. తర్వాత ఈ 6 మాసాల్లో ఒకట మన కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ ఇక్కడ అక్కడ తర్వాత చాలా సందర్భాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు అనుకోండి, ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేకపోతే చాలా మంది హోంశాఖకి ఎప్పటికప్పటికి కాంప్లైంట్ రూపంలో పిటిషన్స్ రూపంలో చాలా ఇవ్వడం జరిగింది. మేము హోంమంత్రి గారు వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము మాట్లాడుతూ అసలు గవర్నర్ పవర్స్ ఎప్పుడు ఉన్నది, యాక్ట్ ఏం చెప్తున్నది, ఎక్కడైనా హేట్ క్రైమ్ అని మెన్షన్ చేయకుండా కూడా ఇఫ్ సిచ్యుయేషన్ వారెంట్స్ అవసరం అనిపిస్తే అప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్నది. అది అరుణాచల్ ప్రదేశ్ లో కూడా అలాంటి ఒక క్లాస్ ఉంది. అలాంటిది ఇక్కడ పొందపరిస్థితిలో సరే చూసి ఏమో కొంతమంది దానివల్ల ఇబ్బంది ఉండదనుకున్నాం. చాలా మంది అది అవునవసరం, అది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో అది కరెక్ట్ కాదు,
తీసేయండి అనవసరం. ఎందుకంటే 6 మాసాల ఒకట ఒక్క హేట్ క్రైమ్ కూడా జరగలేదు. ఎక్కడ కూడా హైదరాబాద్ నగరంలో ఒకట తెలంగాణ ప్రజలు నువ్వు ఆంధ్ర వాడివి, నువ్వు ఇక్కడ ఉండొద్దని, లేకపోతే వాళ్ళ ఆస్తి అప్పాపులపైన కానీ, లేకపోతే అలాంటి ఎక్కడ క్రైమ్స్ జరగలేదు. ఇన్ఫాక్ట్ 1-2 ఇన్సిడెంట్స్ అక్కడ జరిగినాయి తప్పితే, ఆంధ్ర ప్రాంతంలో కదా మన ఇంజనీర్ల పైన దాడులు చేశారు 1-2 తప్పితే, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా ఏ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని మనం ఇండియా ఇది కంట్రీ కాబట్టి మనం అందరం కూడా తెలంగాణ పౌరులు చాలా గౌరవంగా ప్రవర్తించారు. అమర్యాదగా ఎక్కడ కూడా ప్రవర్తించారు ఏ తెలంగాణ పౌరుడు కూడా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతదేశ పౌరుడు ఎవరు కూడా ఇక్కడ కూడా మనము చట్టాన్ని అతిక్రమించలేదు, ఇక్కడ కూడా హేట్ క్రైమ్స్ అనేది జరగలేదు. మరి అలాంటివి నువ్వు నిజంగా మంచిగా చేయదలుచుకుంటే అన్వారంటెడ్ క్లాసెస్ నా దృష్టిలో అది డిలీట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్, సారీ ది ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్ చేయదలుచుకుంటే ఆ క్లాస్ కూడా తీసేయండి. తర్వాత దీంట్లో చెప్పిన విషయాలని ఇప్పుడు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వచ్చినట్టే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అని 2 రాష్ట్రాలకు సక్సెసర్ స్టేట్స్ కి అని చెప్పి సెక్షన్ 94 లో పొందుపరచడం జరిగింది. మరి ఇంతవరకు ఇంప్లిమెంట్ అవుతలేదు. మరి అసలు ఇంప్లిమెంట్ అవుతుందా కాదా? ఇప్పుడు ఎందుకంటే 6 months ఆఫ్టర్ గవర్నెన్స్ అక్కడ కేంద్ర ప్రభుత్వం వచ్చింది. మరి ఇయర్ వేసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇవ్వలేమా? కారణాలు ఏంటి? మరి ఇవ్వలేమో అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు మన వివేక్ గారు తెలుసు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్ వస్తుంది. అది కూడా ఆర్థిక శ్రద్ధలో తెలియదు. ఎందుకంటే అది కొన్ని స్టేట్స్ కన్సర్న్ కావాలి కాబట్టి బహుశా వచ్చే బడ్జెట్ సెషన్ లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. నిన్న కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ తోని అరుణ్ జైట్లీ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడే సందర్భంగా కూడా దాన్ని ప్రస్తావించినట్టు ఈటా రాజు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ యాక్ట్ వచ్చినప్పుడు మరి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనే క్లాస్ కు దానికి ఉంచొచ్చు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, కానీ ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే మనకంటే ఎక్కువ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మాకు వస్తే మేము తెచ్చుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తున్నారు. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా లిఖితపూర్వకంగా లేఖ రాసింది. మీరు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే మా దగ్గర